హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఆన్లైన్లో పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్తాను గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇంకా ఎవరు అయితే వీడియోని లైక్ చేయలేదో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. Zombie apocalypse. ఫస్ట్ ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత పాస్పోర్ట్ సేవా అని టైప్ చేయాలి. టైప్ చేశాక మనకి ఈ విధంగా లింక్స్ అనేది వస్తాయి. సో అక్కడ పాస్పోర్ట్ సేవా అనే లింక్ మనకు కనిపిస్తుంది, అది ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా మనం రిజిస్టర్ చేసుకోవాలంటే అది ట్యాప్ చేయాలి. తర్వాత మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ చేసుకోవచ్చు. తర్వాత చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ అంటే అపాయింట్మెంట్ అనేది ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉందనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత మన అప్లికేషన్ స్టేటస్ని ట్రాక్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీలో ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. అది ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ అని ఉంటుంది. అక్కడ మనం సెలెక్ట్ అని ట్యాప్ చేస్తే మనకి ఏ జోన్స్ అవైలబుల్ ఉన్నాయనేది కనిపిస్తుంది. లైక్ విజయవాడ, బెంగళూరు, సో అలా కనిపిస్తాయి. సో వన్స్ మీరు విజయవాడ అని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఎంటర్ ద క్యారెక్టర్స్ డిస్ప్లేడ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేసామంటే మనకి ఈ విధంగా విజయవాడ జోన్లో ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. లైక్ పిఎస్కే తిరుపతి 2 అలా. సో ఇక్కడ పాస్పోర్ట్ అప్లికేషన్ టైప్ పాస్పోర్ట్ అని ఉన్న వాటి దగ్గరే మనం చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ కోటా అనేది నార్మల్ అండ్ తత్కాల్. నార్మల్ అంటే 1500, తత్కాల్ అంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. నార్మల్ అంటే ఏమంటే చాలా రోజులు పడుతుంది మనకు వచ్చేకి. తత్కాల్ అంటే వెంటనే మనకు పాస్పోర్ట్ కావాలంటే తత్కాల్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ పిఎస్కే తిరుపతి 2 తీసుకుంటే మనకి ఇక్కడ అపాయింట్మెంట్ డేట్ చూడొచ్చు, ఎప్పుడు అవైలబుల్ ఉందనేది. తర్వాత ఎన్ని అపాయింట్మెంట్స్ రిలీజ్ చేశారో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 14 అపాయింట్మెంట్స్ రిలీజ్ చేశారు. సో మనం ఎక్కడ అవైలబుల్లో ఉన్నాయో స్లాట్స్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. వన్స్ అవైలబుల్ డేట్స్ చూసుకున్నాక హోమ్ మీదకి వచ్చేసి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, సిపివి ఢిల్లీ అండ్ పాస్పోర్ట్ ఆఫీస్. సో మనం పాస్పోర్ట్ ఆఫీస్ అనేది ట్యాప్ చేసుకోవాలి. తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర సెలెక్ట్ చేస్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ వస్తాయి. సో అందులో మనం ఏ జోన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ విజయవాడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీ యొక్క నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క సర్నేమ్ని కింద ఎంటర్ చేయండి. సర్నేమ్ ఎంటర్ చేశాక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో పర్సనల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాక కింద మీరు చూడొచ్చు, డూ యూ వాంట్ యువర్ లాగిన్ ఐడి టు ద సేమ్ యాజ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ మీరు ఎస్ ఆర్ నో అనేది ట్యాప్ చేసుకోవాలి. ఎస్ అని ట్యాప్ చేశారంటే మీ యొక్క లాగిన్ ఐడి కూడా సేమ్ అదే మెయిల్ ఐడి ఉంటుంది. సో సేమ్ మెయిల్ ఐడి పెట్టుకుంటే కొద్దిగా మంచిది, ఎందుకంటే మనం గుర్తు పెట్టుకోగలం కాబట్టి. సో చెక్ అవైలబిలిటీ కొడితే మనకు లాగిన్ ఐడి ఈజ్ అవైలబుల్ అని వస్తుంది. తర్వాత మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ అక్కడ టైప్ చేసి తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర సేమ్ పాస్వర్డ్ని రీటైప్ చేయాలి. అలా టైప్ చేసిన వెంటనే హింట్ క్వశ్చన్ ఏదో ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. దాని యొక్క హింట్ ఆన్సర్ కూడా మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎంటర్ క్యారెక్టర్ డిస్ప్లేని ఆ క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసి డైరెక్ట్గా రిజిస్టర్ అనేది ట్యాప్ చేయాలి. వన్స్ రిజిస్టర్ ట్యాప్ చేశాక ఇక్కడ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అని వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మనకు ఒక మెయిల్ అనేది వస్తుంది. ఈ యొక్క లింక్ ఎప్పటి వరకు యాక్టివ్ అంటే 6/10/2023 వరకు ఉంటుంది. సో మనం మెయిల్ చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ పాస్పోర్ట్ అడ్మిన్ అని ఒకటి వస్తుంది. సో అందులో మనం చివరికి వెళ్తే మనకు ఒక లింక్ అనేది ఉంటుంది, యాక్టివేషన్ లింక్. దానిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి, అక్కడ మీరు యూజర్ ఐడి ఈమెయిల్ ఇచ్చారు కాబట్టి ఆ యొక్క ఈమెయిల్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ అనేది ట్యాప్ చేయాలి. వన్స్ సబ్మిట్ క్లిక్ చేశాక
మనకి యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అని వస్తుంది. అక్కడ లాగిన్ అని ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా లాగిన్ అనేది చేసుకోవచ్చు మన యొక్క మెయిల్తో అండ్ మన యొక్క పాస్వర్డ్తో. ఇక్కడ మీరు ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయాలి. క్యాప్చా కూడా ఎంటర్ చేశాక డైరెక్ట్గా లాగిన్ అనేది ట్యాప్ చేయొచ్చు. లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే మనం ఫ్రెష్ పాస్పోర్ట్ని అప్లై చేసుకుంటున్నాం కాబట్టి అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ అక్కడ మనం ట్యాప్ చేయాలి. వన్స్ అది ట్యాప్ చేశాక క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేకి మనం ఇక్కడ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసిన వెంటనే స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. సో మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ని అక్కడ సెలెక్ట్ చేసుకోండి, లైక్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఏ డిస్ట్రిక్ట్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో అప్లయింగ్ ఫర్ దగ్గర మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి వచ్చి ఫ్రెష్ పాస్పోర్ట్ అండ్ రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్. సో మనం ఫ్రెష్ పాస్పోర్ట్ని క్రియేట్ చేసుకుంటాం కాబట్టి అది ట్యాప్ చేస్తాం. తర్వాత టైప్ ఆఫ్ అప్లికేషన్ అనేది నార్మల్ ఆర్ తత్కాల్, మీరు ఏది చేస్తున్నారో అది ట్యాప్ చేయండి. సో నేను నార్మల్ చేశాను కాబట్టి నార్మల్. తర్వాత బుక్లెట్ టైప్, మీకు వచ్చే పాస్పోర్ట్లో ఎన్ని పేజెస్ ఉండాలో ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. 36 అంటే కొద్దిగా తక్కువ పేజెస్ వస్తుంది. సో 36 ట్యాప్ చేసి నెక్స్ట్ ట్యాప్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్, సో మీ యొక్క గివెన్ నేమ్, తర్వాత మీ యొక్క సర్నేమ్, తర్వాత జెండర్, అండ్ ఇక్కడ హ్యావ్ యువర్ బీన్ నోన్ బై అదర్ నేమ్. సో ఇక్కడ మీరు నో అని ట్యాప్ చేసేయచ్చు. తర్వాత మీ యొక్క పేరు మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారా, ఎస్ అంటే ఎస్, లేకపోతే నో ట్యాప్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి. వన్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా, నో కాబట్టి నో ట్యాప్ చేస్తాం. తర్వాత మన ప్లేస్ ఆఫ్ బర్త్, విలేజ్, టౌన్ కానీ సిటీ కానీ ఏదో ఒకటి అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మన యొక్క స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క డిస్ట్రిక్ట్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెరిటల్ స్టేటస్ దగ్గర మీరు సింగిలా మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా దగ్గర మనం బై బర్త్ ఇండియాలోనే ఉన్నాం కాబట్టి సో బర్త్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత పాన్ కార్డ్, మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే మీ యొక్క పాన్ కార్డ్ని అక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఓటర్ ఐడి కూడా సేమ్, మ్యాండేటరీ కాదు. తర్వాత మీ యొక్క ఎంప్లాయ్మెంట్, మీరు స్టూడెంటా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే మీరు మీ పేరెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారంటే ఎస్, లేకపోతే నో ట్యాప్ చేయొచ్చు. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అబౌవ్ గ్రాడ్యుయేటా లేకపోతే 7th 10th అలా ఏదో ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోండి. సో ఇది అప్లికేషన్ ఫర్ నాన్ ఈఆర్సీ కేటగిరీ అంటే 10th కన్నా బిలో ఉంటే ఈఆర్సీ కిందకు వస్తుంది, 10th పైన చదువుకుంటే నాన్ ఈఆర్సీ. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ ట్యాప్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ వస్తాయి. సో అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ ఫర్ నాన్ ఈఆర్సీ ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క మోల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు, అది మ్యాండేటరీ కాదు. ఆధార్ నెంబర్ కూడా మ్యాండేటరీ కాదు. సో అగ్రీ అని క్లిక్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. వన్స్ మనం నెక్స్ట్ ట్యాప్ చేశాక మన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనం మన ఫ్యామిలీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. మన ఫాదర్స్ నేమ్, తర్వాత మన ఫాదర్ సర్ నేమ్, మన మదర్స్ నేమ్ అండ్ మన యొక్క మదర్ సర్ నేమ్. సో ఇదైతే ఆప్షనల్, ఇది అక్కడ ఎంటర్ చేయక్కర్లేదు. సో తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. వన్స్ నెక్స్ట్ క్లిక్ చేశాక ఈజ్ యువర్ ప్రెజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా, సో కాదు కాబట్టి నో ట్యాప్ చేస్తాము. తర్వాత మన యొక్క హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ అనేది ఈ యొక్క బాక్స్లో మనం ఎంటర్ చేయాలి. తర్వాత విలేజ్, టౌన్ ఆర్ సిటీ ఏదో ఒకటి మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మీ యొక్క స్టేట్, డిస్ట్రిక్ట్ అనేది ఆల్రెడీ అవే ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి, అవ్వకపోతే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పోలీస్ స్టేషన్, మీకు నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ని అక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి, మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత ఈజ్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ అంటే ఎస్, మీ పర్మనెంట్ అవైలబుల్లో ఉంటే ఎస్ క్లిక్ చేయండి. తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ఒకటే అయితే ఎస్ క్లిక్ చేసి, లేకపోతే నో క్లిక్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి, మళ్ళీ ఓకే క్లిక్ చేయాలి.
సో 2 క్లిక్ చేసిన వెంటనే ఎమర్జెన్సీ కాంటాక్ట్ దగ్గర ఎవరిదో ఒక పేరు అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరిదో ఒకరిది. సో ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఇచ్చి తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి ఈమెయిల్ ఐడి టెలిఫోన్ నెంబర్ ఆప్షనల్. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు హ్యావ్ ఎవర్ హెల్డ్ ఆర్ సర్టిఫికేషన్. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా నో ట్యాప్ చేయొచ్చు. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ ఆర్ కరెంట్ డిప్లొమా అఫీషియల్ పాస్పోర్ట్. సో ఇక్కడ కూడా మనం డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అనే దాని మీద ట్యాప్ చేయాలి. సో హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్. సో మీరు ఎప్పుడు అప్లై చేశారా లేకపోతే ఇదే ఫస్ట్ టైం అనే దగ్గర ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద డైరెక్ట్గా ట్యాప్ చేయాలి. మీకు ఇక్కడ అదర్ డీటెయిల్స్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి. సో ఏంటివంటే లైక్ క్రిమినల్ ప్రొసీడింగ్ పెండింగ్, సో ఎన్ని క్రిమినల్ కేసు అలాంటివి ఉంటాయి, అలాంటివి అలా చాలా ఉన్నాయి ఇక్కడ. అప్లికేషన్ హ్యాస్ బీన్, సో కోర్ట్ ఇన్ ఇండియా, సో అలా. సో ఇవన్నీ మనం డైరెక్ట్గా నో ట్యాప్ చేయొచ్చు. వన్స్ అన్ని ఆప్షన్స్ నో ట్యాప్ చేశాక నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అంటే మీ యొక్క పాస్పోర్ట్ని మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో మీ యొక్క నేమ్, మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్, మీ అడ్రస్, సో అవన్నీ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే కింద మీరు నెక్స్ట్ అనేది ట్యాప్ చేయాలి. లేదేమన్నా ఎడిట్ చేసుకోవాలంటే ప్రీవియస్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. సో వన్స్ నెక్స్ట్ ట్యాప్ చేశాక ఇక్కడ మీ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ప్రూఫ్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ నేను ఆధార్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అది మీ ఇష్టం. సో ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి, ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కింద ప్రూఫ్ ఆఫ్ ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అని ఉంటుంది, అక్కడ కూడా ఆధార్ కార్డే సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో వన్స్ ఇక్కడ ఆధార్ కూడా సెలెక్ట్ చేసుకున్నాక మీరు డైరెక్ట్గా కింద నెక్స్ట్ అనే ఆప్షన్ సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. సో దానికి ముందు ఇక్కడ ప్లేస్ అనేది మీ యొక్క ప్లేస్ని ఎంటర్ చేసి ఐ అగ్రీ క్లిక్ చేయాలి. ఐ అగ్రీ క్లిక్ చేసిన వెంటనే సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. వన్స్ సబ్మిట్ ఫామ్ క్లిక్ చేశాక ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. పే అండ్ షెడ్యూల్, సో ఇక్కడ మీరు మనీ పే చేసి షెడ్యూల్ చేసుకోవచ్చు. అది వన్స్ పే అండ్ షెడ్యూల్ క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు స్టేట్ బ్యాంక్, సో ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. సో వన్స్ దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ ట్యాప్ చేసిన వెంటనే మన యొక్క అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ని నోట్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేశాక ఇక్కడ మనం షెడ్యూల్ అపాయింట్మెంట్, మన యొక్క అపాయింట్మెంట్ ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు. సో విజయవాడ జోన్లో మనకి అవైలబుల్లో ఉన్నవి ఇవి: పిఎస్కే తిరుపతి టు విజయవాడ, చిత్తూరు అండ్ అవైలబుల్ డేట్స్. సో ఇక్కడ లొకేషన్ అనేది మీరు ఒక జోన్ని సెలెక్ట్ చేసుకోండి, లైక్ విజయవాడ. అండ్ తర్వాత ఇక్కడ లొకేషన్ దగ్గర ఏ లొకేషన్ కావాలి, లైక్ పిఎస్కే తిరుపతి 2 లేకపోతే చిత్తూరు అలా. నేను పిఎస్కే తిరుపతి 2 తీసుకున్నాను. కిందే మీరు అడ్రస్ అనేది చూసుకోవచ్చు. తర్వాత క్యాప్చాని ఎంటర్ చేసి డైరెక్ట్గా నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. వన్స్ నెక్స్ట్ మీద ట్యాప్ చేశాక మీ యొక్క అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్, మీ యొక్క సర్వీస్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అండ్ టోటల్ ఫీ వచ్చి 1500 పడుతుంది. అండ్ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఇది మెయిన్ పాయింట్, సెలెక్ట్ అప్లికేషన్ డేట్. ఇక్కడ మనము మన యొక్క అప్లికేషన్ డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రెడ్లో ఉన్నవి నాట్ అవైలబుల్. సో 9, 10, 11, 12, 13 అవైలబుల్ ఉన్నాయి. మంత్స్ కూడా మనం చేంజ్ చేయలేం. సో నేనైతే అక్టోబర్ 13కి స్లాట్ బుక్ చేసుకుంటున్నా. సో అది క్లిక్ చేసి డైరెక్ట్గా మనం పే అండ్ బుక్ అపాయింట్మెంట్ క్లిక్ చేసేయచ్చు. ఓకే అండర్స్టూడ్ క్లిక్ చేశాక ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, అదర్ బ్యాంక్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డ్స్ అండ్ యూపీఐ, వీటిలో మనం ఏదో ఒక దాంతో మనం పే అనేది చేసుకోవచ్చు. యూపీఐ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఆర్ యూపీఐ ఐడి. సో క్యూఆర్ కోడ్ క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా క్యూఆర్ కోడ్ ఉంటుంది అండ్ 3 minutes టైం ఉంటుంది. ఆ లోపల మీరు పే చేసి అప్లికేషన్ని కంప్లీట్ చేయొచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే వ్యూ సేవ్డ్ ఆర్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం అప్లికేషన్ రిసిప్ట్ని ప్రింట్ చేసుకోవాలి. సో కింద మీరు ఆప్షన్ చూడొచ్చు, ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని.
తర్వాత పేమెంట్ అపాయింట్మెంట్ దగ్గర వెళ్తే పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. నేను పే చేయలేదు కాబట్టి పే అండ్ షెడ్యూల్, మీరు చేశారు కాబట్టి షెడ్యూల్ అపాయింట్మెంట్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేశారంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పేమెంట్ స్టేటస్ నాట్ పేడ్. మీరు పే చేస్తే ఒక 1 అవర్ 2 అవర్స్ లోపల అది పెయిడ్ అని చూపిస్తుంది. అది పెయిడ్ అని చూపించాక ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద ట్యాప్ చేయండి. అలా చేస్తే మీకు ఈ విధంగా ఒక పీడిఎఫ్ అనేది కనిపిస్తుంది. ఈ పీడిఎఫ్లో ఏంటంటే మీ యొక్క అప్లికెంట్ కేటగిరీస్ అండ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్, ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, సో అవన్నీ మనం ఈ యొక్క పీడిఎఫ్లో చూసుకోవచ్చు. సో దీని యొక్క ప్రింట్ అయితే కన్ఫామ్గా మనకు కావాల్సిందే. సో దీన్ని మనం ప్రింట్ తీసుకోవాలి. తర్వాత మీ యొక్క స్లాట్ అనేది బుక్ అవుతుంది. తర్వాత మీరు అక్కడికి వెళ్ళి మీరు అటెండ్ అవ్వాలి. అక్కడ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే మనం ఇప్పుడు జిరాక్స్ తీసిన అప్లికేషన్ ఫామ్లో మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది అక్కడ మనకు కనిపిస్తుంది. సో వన్స్ అవంతా మనం చదివాక ఏ డాక్యుమెంట్స్ కావాలో మనకు తెలుస్తుంది. సో ఆ డాక్యుమెంట్స్ని మనం తీసుకెళ్తే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో అక్కడ వాళ్ళు చెప్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ guys.